ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇన్నాళ్ళు సినిమా నిర్మాణం అంటే కోట్ల బడ్జెట్, భారీ సెట్స్, వందల మంది సిబ్బంది. కానీ ఇక ఆ లెక్కలన్నీ మారబోతున్నాయా? లక్షల రూపాయలతోనే బాహుబలి లాంటి భారీ సినిమా తీసేయచ్చా? ఏఐ టెక్నాలజీ సినిమా మేకింగ్ ను సమూలంగా చేంజ్ చేసేయబోతుందా? రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి? తాజాగా లేటెస్ట్ టెక్నాలజీ గురించి తన మార్కు కామెంట్స్ తో డిస్కషన్ కు తెరలేపారు వర్మ. ఏఐ టెక్నాలజీ సినిమా భవిష్యత్తును మార్చేయబోతుందని, ఇక మీదట భారీ సినిమాలు కూడా బడ్జెట్ లోనే చేసే ఛాన్స్ ఉందన్నారు. వర్మ మాటల్లో చెప్పాలంటే ఏఐ సాయంతో భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు, కల్పిత ప్రపంచాలు అన్ని డిజిటల్ గానే క్రియేట్ చేయొచ్చు. అలా చేస్తే పెద్ద సెట్స్, భారీ సిబ్బంది, కోట్ల ఖర్చు అవసరం ఉండదు. బ్లూ స్క్రీన్స్ లోనే అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు బాహుబలి లాంటి సినిమాలు కూడా 5 లక్షల్లోనే రెడీ అవుతాయి. ప్రెజెంట్ మీడియం రేంజ్ సినిమాలు కూడా కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. కానీ భవిష్యత్తులో అవసరం ఉండదన్నది వర్మ ఒపీనియన్. రీసెంట్ గా తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బర్వే ఇలాంటి ప్రయోగమే చేశారు. కేవలం 33,000 రూపాయల ఖర్చుతో 2 క్యారెక్టర్స్ తో ఓ సినిమా రూపొందించారు. రియల్ క్యారెక్టర్స్ తో పాటు ఏఐ టెక్నాలజీ సాయంతోనే ఈ సినిమా రూపొందించినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ విషయంలో మరో వర్షన్ కూడా వినిపిస్తుంది. సినిమా మేకింగ్ లో ఏఐ టెక్నాలజీ వాడకం పెరిగితే క్రియేటివిటీ కిల్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు బాహుబలి లాంటి సినిమాని 5 లక్షల్లో చేయొచ్చంటున్న వర్మ, రాజమౌళి లాంటి వాళ్లకు ఈ సలహా ఇవ్వొచ్చుగా అన్న సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి.